ఒక పార్టీతో గెలవచ్చుగా, 3 పార్టీలు దేనికానికి? మోడీ ఒకడు, జోడీ ఒకడు, ముగ్గురు కలిసి ఒక్క మగవాడు మీదకి వచ్చి ఏం మగవాళ్ళు ఎవడైనా దమ్ముంటే ఎదానికి రమ్ముండి మరి జగన్ మరి నోటి ఇమ్మను. నీ శక్త నా శక్తి తేలద్ది. చంద్రబాబు నేను 70 సంవత్సరాలు శాలిటీ కాదంట్లా, 70 సంవత్సరాలు వయసుంది, 80 శాలిటీ, 40 సంవత్సరాల అనుభవం కూడా ఉందా? ఉంది. ఉంటే ఉపయోగం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఒక్కడ ఎదుర్కోలేక కదా, ఎదుర్కోలేకపోయినా మళ్ళీ నరేంద్ర మోడీ కాడికి పోయిండు, ఆడికి పోయిన మళ్ళీ పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు. ఇంతమంది కలుపుకున్నాడు ఏముంది? ఏదైనా ఒకనొక ఢీకో నీ బలము జగన్మోహన్ రెడ్డి బలం తేలుద్ది ప్రజలలో. ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి కోట్లు తక్కువ లేవు, 40 శాతం వచ్చినాయి. చంద్రబాబు కింద వచ్చిన 60 శాతం వచ్చినాయి, 20 శాతం తేడా. అది మద్యం రేట్లు కూడా బాగా పెరిగినాయి అని అంటున్నారు. మద్యం రేట్లు పెరిగినాయి, ఇప్పుడు పెంచాడు 10 రూపాయలు. నేను శేషాకు 10 పెంచాడు. అదేమండు, మీరు బార్ షాపులో దాక్కుని రోడ్ల మీద పడి మిమ్మల్ని పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తానండు. ఇప్పుడు తాగి రావటం, పోలీసు వాళ్ళు పొల్లలు పెట్టడము, కేసు 2000 రాయటము. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఎలిమెంట్ కేసు. ప్రతి దీవాడి కాడ ఆపిల్ అంగటం కేసులు రాయటం. నేను 2 టౌన్ అంటాం, నేను ముట్టా మేస్తుందిలే, మొత్తం తిరుగుతుంటాంగా. ఆడబడిన బాదురా. ఇంకా దానికి సమస్య లేదు. చంద్రబాబు పని అయిపోయింది. రేపు పంచాయతీలకే చంద్రబాబు గుణపాఠం చదువుతారు, తిరుగులేదు. లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసేసి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, నేను చూసుకొని నేను 4 సంవత్సరాల్లో నేను చేస్తాను అని అంటున్నారు. మరి చేస్తారంటారా? చేస్తాడు. మన పోయిండు అక్కడికి, అదేది ఆ దేశం దావాసు పోయిండు. దేనికి దావాసు పోయింది? మనకు అభివృద్ధి బెంగాలికి కాదు. దావాసులు ఈ పేరు చెప్పుకుని దాచుకుని డబ్బులు తెచ్చుకోవటానికి పోయిండు. దావాసు పర్యటన వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఆయన చేసిన ప్రాజెక్టులు చూపించి పెట్టుబడులు తీసుకొచ్చారంట. అది నిజమే అంటారా? అవన్నీ నిజమంటే మరి కావచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఆయన చేసింది ఉన్నది కాబట్టి ఇవ్వచ్చు. ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ రాలేదని ఏదో ఆ జీతాలు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకి 3 నెలలు జీతం ఆగిపోయినాయి, వారంటీలు వాళ్ళకి జీతాలు ఆగిపోయినాయి. ఎవరికి ఒక్కడికి జీతం కరెక్ట్గా ఇచ్చినాడు చెప్పమని ఆయన చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎవరికి జీతం ఆపలు మొత్తానికి ఇచ్చేసిండు. ఎంత బాగున్నా పథకాలు ఇచ్చిండు, అభివృద్ధి చేసిండు. ఇవాళ చంద్రబాబును గుండె చేసుకుని నేను ఒక్కటి చేసి నేను చెప్పమని మరి దమ్ముంటే నేను సవాలు ఇస్తున్నాను చంద్రబాబుకి. ఎవరొద్దు, నేను చెబుతా, ఆయన ఒక్కటి నేను చేసిన. ఇప్పుడు నేను 8 సంవత్సరాలు 8 నెలలు అయింది ఎక్కి, నేను ఒక్కటి చేసిన ఒక్క పథకం మొదలు నేను చెప్పమని చంద్రబాబుని. ఏంటికి వాళ్ళ మీడియాలు, వాళ్ళ సంస్థ, వాళ్ళ పార్టీలు 5 ఉన్నాయని జగన్మోహన్ రెడ్డిని ఏదో అది అంటారు. ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరు నడి చేయాల్సి ఉన్నది రేపు రాబోయే రోజులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కులాల వ్యతిరేకి, ఆయన కులాలు చూస్తాడు, కులాలు చూసి ఆయనకి ఇష్టమైన కులాలకే మంచి చేస్తున్నాడు, పేద ప్రజలకు ఏమీ చేయట్లేదు అంటున్నారు. అది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు చూస్తే చంద్రబాబు ఎప్పుడో పోయేవాడు లోపలికి, తెలుసా? జగన్మోహన్ రెడ్డి కులము మతము వర్గం ఉండదు, అందరు నా వాళ్ళు అనుకో చూడబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇటు సైలెంట్ అయింది. కులం మతం చూస్తే చంద్రబాబు లాగా ఒక కమ్మోడికి ఒక పథకం ఇచ్చి, ఒక కోట ఇచ్చి, ఒక కాంట్రాక్ట్ ఇచ్చి, ఒక డబ్బు ఇచ్చి, నిమ్మగడ్డ రమేష్, హైకోర్టు లాయర్లు మొత్తం వాళ్ళు కమ్మ సమాజ వర్గమే. జగన్మోహన్ రెడ్డి వర్గం కాదు. వాళ్ళ మొత్తాన్ని కొందెంకొండు. నరేంద్ర మోడీ కాడికి పోయి కాళ్ళ కాడికి పోయి దండం పెట్టిండు. అందుకని చంద్రబాబు మనకి ఎట్టిన బాటు లేకుండా డిజపట్టి లేకుండా పోయేది. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఎంత తేడా? పసిబిల్లు ఉన్నట్టుగా చదువుతారు. జగన్మోహన్ రెడ్డి కులం మతం ఎక్కడ చూశాడమ్మా? కులం మతం చూస్తే ఎరుగు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిగిపోదురు గూట్లోకి. జగన్మోహన్ రెడ్డి అట్టాడిది ఏమన్నది? ఎవరి ప్రభుత్వంలో పేద ప్రజలు అనే వాళ్ళకి మంచి జరిగిందంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. కానూను పోయి అడుగు గుండె మేము చేసుకుని చెబుతారు. నాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో అనపగిచ్చా, చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత అనపగిచ్చా, భేదాన్ని అడుగు నీకు చెప్తారు, నేను అడగటం కాదు. లేదు, ఆయన ఏం మంచి చేయలేదు, అందుకని ఆయన సీఎం అవ్వలేకపోయారు అని అంటున్నారు కదా. మంచి కాదు, ఎడు ఓట్లేసి కాదు ప్రజలు, కాదమ్మా ప్రజలు ఓట్లేసి కాదు, నరేంద్ర మోడీ కాడికి పోయిండు. ఈ దెబ్బలు చంద్రబాబు గెలిస్తే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇంకా నన్ను రానీయుడు, జీవ సమాధి అయిపోతాను. ఇక్కడ చంద్రబాబును అనుకట్టుకుంటూ ఆయన మోడీ కాడికి పోయిండు. వాళ్ళ వదిన ఆమె లేదు, ఆమె పేరు ఏం పేరు, చంద్రబాబు వదిన, ఇంకా అందరూ ఒకటి అయినరు. నరేంద్ర మోడీ కాడికి పోయినరు. ఈవీఎంలు పురంధేశ్వరు ఈవీఎంలు తేడా చేసుకోండు, అయిపోయిండు. ఏమైంది ఆడ? ఇలా ఆయన ఏమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా? నేను వస్తే 4 కన్నారు, 5 కన్నారు, మీకు ఎంత డబ్బులు కావాలంటే మనిషికి 1500, 2000 అన్నాడు. ఇవన్నీ ఎట్టపోయి నువ్వు అనవసాలితే నువ్వు తెలివికల్లాడివే. ఏంటికి జగన్మోహన్ రెడ్డి ఎవడైతే ఆ నిప్పులాగా ఆయన పరిపాలించిండు, నిప్పులాగా పథకాలు ఇచ్చిండు. ఇవాళ రాష్ట్రంలో ఆయనకన్నా ఎక్కువ అప్పు లేదు. ఈయన పోతే అప్పు చేసి చంద్రబాబు అంతకుముందు అప్పు చేసింది మొత్తం తీర్దింగిండు, మళ్ళీ ఇల్లులు ఇచ్చిండు. పేద పేదలకి ఎవరికన్నా నువ్వు ఒక్క ఇల్లు ఇచ్చినప్పుడు నువ్వేమన్నావు? అలా నేను ఇంటికి ఒక మనిషికి 2 సెంట్లు స్థలం ఇస్తాను, ఇవాళ ఏమంటాను? అంత ఇల్లేమంటాను. మరి ఆ మాట చెప్పడం ఏంటికి? ఇవాళ నువ్వు తప్పుకోవటం ఏంటికి? జగన్మోహన్ రెడ్డి మాట అన్నా మాట మీద పడి తెచ్చిండు. దానికి అది ఏది నందేని పంది అయినా అది అంతే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి ఎంత తేడా?